ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మైథిలీం సీతను తీసుకువెళ్ళి అప్పగించేవయా, అది నీకే కాదు లంకా నగరానికి మంచిది, లంకా ప్రజానీకానికి అంతటి కూడా మంచిది అని చెప్పాడు. ఆయనకి తానేదో బాగుపడాలి లేదా తన కుటుంబం బాగుపడాలి అనేటువంటి కోరిక కాదు, లంకా నగరంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా బాగుపడాలి అనేది ఆయనకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి కోరిక. నువ్వు చేసేటువంటి పాడు పని వల్ల నువ్వు ఒక్కడే నష్టపోవడం కాదయ్యా, నీ కుటుంబం పాడైపోవడం కాదయ్యా, అమాయకులైనటువంటి లంకానగరపు ప్రజానీకం అంతా నష్టపోతుంది. ఇది అతనికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి కన్సర్న్ అన్నమాట. సరే, వచ్చాడు రాముడి దగ్గరికి, వెళదాం రక్షణ పొందుదాం అని ఆయనకి సభలో ఉన్నప్పుడు అనిపించింది. రావణాసుడికి ఎన్నో రకాలుగా చెప్పాడు, హితాన్ని చూపించాడు, గట్టిగా చెప్పాడు, కేకలేసి చెప్పాడు, నయాన్ని చెప్పాడు, భయాన్ని చెప్పాడు. కానీ ఏం చేసినా ఆయన వినలేదు. ఆ సభలో కూర్చుని నృత్యించిన పిల్లలు కూడా, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు కూడా విభీషణుణ్ణి, నువ్వు మాకు హితమేం చెప్పక్కర్లేదు, మా దగ్గర ఉండదగిన వ్యక్తివి కావు, నువ్వు మా వంశంలో నువ్వు తప్ప పుట్టావు, ఇలా తిట్టాడండి వాడు, చిన్న పోరగాడు. త్వాంతు ధిక్ కులపాంశనం అన్నాడు ఆయన. ఇంత మాట అన్న రావణాసురుడు రై తప్పు రాలా అనకూడదు అని ఒక్క సూచన కూడా చేయలే. అప్పటిదాకా చాలా బాధలు పడ్డాడు, ఎన్నో అవమానాలు సహించాడు. కానీ అంత దిగజారిన తర్వాత ఇంక అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అని అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచే తనతో పాటు తనకి నమ్మిన బంటుల్లో ఉండేటువంటి ఒక నలుగురు ఉన్నారు. చతుర్భిస్సహ రాక్షసై ఉత్పపాత. అక్కడి నుంచే ఒకసారి అట్లాగా పైకి ఆకాశంలోకి ఎగిరాడు. యత్ర రామ సలక్ష్మణ ఉత్తరం తీరమాసాద్య ఖస్త ఏవ వ్యతిష్ఠత. వాల్మీకి చెప్తాడనమాట. వచ్చేసాడు వెంటనే, ఇంకా ప్రిపరేషన్ ఏం లేదు, ఏమీ తెచ్చుకోలేదు, కూడా ఏం లేదు, సభలో ఉండేటువంటి డ్రెస్ కూడా మార్చుకోలేదు, సముద్రం దాంట్లో స్నానం చేయలేదు, నేరుగా వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి తను? నేరుగా వెళ్ళి రాముడి పాదాల మీద పడాలి. కానీ అది నియమం కాదు. మనం గతంలో అనుకుంటున్నాం కదా, నీకు భగవంతుడు తెలిసినా నేరుగా వెళ్ళి ఆయన ఆశ్రయించకు, పెద్దల ద్వారా ఆశ్రయించు, పెద్దలు చూపిన మార్గంలో నడు. ఇది మనకి నియమం. ఇది సుగ్రీవుడు ఆ నియమం తెలియకనే కదా పాపం వారి చేత చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. తెలిసిన తర్వాత రాముడి రక్షణని పొందగలిగాడు. అద్భుతమైనటువంటి సంపదలకి తను భాగస్వామి కాగలిగాడు ఆయన. ఇది విభీషణుడికి మొట్టమొదటి తెలుసును కాబోలు, మహాత్ముడు అయిన. అందుకోసమే శూర్పణఖ విభీషణుడిని పరిచయం చేస్తూ చెప్పింది రాముడితోటి, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. నియమాలు బాగా తెలిసిన వాడయ్యమ్మా వాడు. అసలు ఏమిటో రాక్షస పుట్టుక వాడికి తగదు, వాడి ఇక ఏం చేస్తాం, పుట్టాడు మా కులంలో అని చెప్పింది ఆవిడ. తెలిసినటువంటి వాడు కనుక ఆయన ఆకాశంలోనే నిలబడి, రాముడు ఉండేటటువంటి చోటుకి కాస్త దూరంగా నిలబడి సుగ్రీవుణ్ణి పట్టుకుని ఆశ్రయించాడు ఆయన. సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళడానికి లక్ష్మణుని పట్టుకుని ఆశ్రయించాల్సి వచ్చింది. కానీ విభీషణుడు సుగ్రీవుడిని ఆశ్రయించాడు ఆయన. అసలు మొట్టమొదట వచ్చిన విభీషణుడిని చూసి వాడిని కిందకి దిగనివ్వకుండా అక్కడే కొట్టేద్దాం అన్నటువంటి వాడు సుగ్రీవుడే. అలాంటి సుగ్రీవుడిని ఆశ్రయించి నివేదయత మాం క్షిప్రం
విభీషణం ఉపస్థితం, హే సుగ్రీవా, నా గురించి కాస్త రాముడికి పురుషకారం చేసి పెట్టవా, కాస్త రికమెండేషన్ చేయవా. నా పేరు విభీషణుడు అంటారు, నేను చెడ్డవాణ్ణే, రావణాసురుడి యొక్క తమ్ముడిని, రావణస్య అనుజో భ్రాత, రావణాసురుడి యొక్క సోదరుడైనా కాస్త పెద్దవాడిని కనుక అయినట్టయితే వాడిని 2 వాయించి ఇలాంటి పాడు పని చేయకని చెప్పగలిగి ఉండేవాడిని. కానీ నేను అనుజో భ్రాత అయిపోయాను. నేను వాడి తర్వాత పుట్టినవాడిని అయ్యాను, చిన్నవాడిని అయ్యాను. కనుక నేను చెప్పే స్థితిలో లేను, ఆయన వినే స్థితిలో కూడా లేడు. చేత నేనేం చేయలేకపోయానయా. ఏమైనప్పటికీ రామచంద్రుణ్ణి రాఘవం శరణం గతః, నేను రామచంద్రుని శరణాగతి వేడుతున్నాను, నన్ను రక్షించు అని చెప్పు అని అడిగాడు ఆయన. పద్ధతి ప్రకారం వచ్చాడు ఆయన. సుగ్రీవుని ఆశ్రయించి వచ్చాడు కనుక రామచంద్రుడు ఆయన్ని అంగీకరించాడు. ఎవరు కాదన్నప్పటికీ కూడా నేను దత్తం అస్య అభయం మయా, నేను ఇతనికి అభయాన్ని ఇచ్చేస్తున్నా. ఏ సుగ్రీవుడు అతన్ని కొట్టాలన్నాడో ఆ సుగ్రీవుడినే పంపించి తీసుకురావయ్యా ఆయన్ని అని తెప్పించుకున్నాడు, ఆ రక్షణను కల్పించాడు. అంటే మనకి పని పెద్దవాళ్లతోటేనే అయినప్పటికీ కూడా ఆ చుట్టూ ఉండేటటువంటి పరివారాన్ని, లేదు అక్కడ మనకి మార్గదర్శకులుగా ఉండగలిగినటువంటి వ్యక్తులని మనం తిరస్కరించి వెళ్ళతగదు. ఇదొక నియమం. అలా ఎవడైతే వెడతాడో వాడిని అజ్ఞుడు అని అంటారు. వాడు తెలివి లేదండి, లేదు. ఏ తెలివి లేదు? అప్పుడు తను పొందాల్సినటువంటి లక్ష్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి తెలివి లేదు. అంచేత వాడు నష్టపోతాడు. అంచేత వాడిని అజ్ఞుడు అని అంటారు. అజ్ఞుడు వినశ్యతి, ఫలితాన్ని వాడు ఎప్పుడు కూడా పొందడు. ఇది రామచంద్రుడు, ఇది మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో డిక్లేర్ చేశాడు ఆయన. పెద్దల్ని తిరస్కరించిన వ్యక్తి ఏంటవుతాడో, ఎంత నష్టపోతాడో మనకి ఒకటి కాదు ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా త్రిశంకు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు తన గురువుని తిరస్కరించాడు. ఆయనకి బొందితోటి స్వర్గానికి పోవాలనిపించింది. స్వర్గానికి బొందితో వెళ్ళడానికి కుదరదు కదా, జీవుడు వెళ్ళచ్చు. కానీ అక్కడికి వెళ్ళేవాడికి దానికి తగినటువంటి ఒక శరీరం తయారు కావాలి. దాని పేరు తేజస్ శరీరం అని పేరు. మామూలుగా ఇక్కడ ఉండే ఈ మట్టి శరీరాలు పనికిరావు అక్కడికి వెళ్ళడానికి వీటికి యోగ్యత ఉండదు. తేజస్ శరీరం వాడికి రాకుండానే ఈ మట్టి శరీరంతో అక్కడికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. వశిష్ఠుల వారి దగ్గర వెళ్ళి అడిగాడు. గురువుగారు ఆయనే, ఇక్ష్వాకు వంశానికి అంతటికీ కుల గురువు వశిష్ఠుడే కదా. వెళ్ళి అడిగాడు, అయ్యా వీలు పడదయ్యా అని చెప్పారు. ఆ పోన్లేండి, మీరు చెప్పకపోతే మీ కొడుకులను అడుగుతానని వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని అడిగాడు, మా తండ్రి గారు కాదన్న దాన్ని మేమెట్లా చేస్తామయ్యా, నీకేం బుర్ర ఉందా లేదా, మేం చేయమన్నారు. వాడికి ఒళ్ళు మండింది, ఏదో చేశాడు. సరే ఏం చేయాలి, ఎవరినైనా పని చేస్తారేమో అని అన్ని ప్రయత్నాలు చేశాడు. ఎవరు అతను సహకరించాడు కనిపించలే. చివరికి ఒక మంచి ఒక చాకచక్యాన్ని ప్రయోగించాడు ఆయన. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఇద్దరికి పడదు. ఆయన కూడా సమర్థుడైనటువంటి మహనీయుడే. అంచేత ఈయన చేయకపోతే ఈయన ప్రత్యర్థి అక్కడ ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళి చేయించుకుంటానని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా జాగ్రత్తగా అతన్ని కొంచెం పొగిడి వశిష్ఠుడు తనకి చేసినటువంటి స్థితిని పెద్ద అవమానంగా చెప్పి, ఆయన కొడుకులు తనకి చేసిన దాన్ని కూడా అవమానంగా చెప్పి, నాకు ఈ ఉపకారం చేసి పెట్టవయ్యా అని కాళ్ళ మీద పడ్డాడు. వశిష్ఠుడు చేయనన్నాడా? వశిష్ఠుడు కొడుకులు చేయనన్నారా? వాడికి చేత కాదు, నేను చేసి పెడతా అన్నాడు ఈయన. ఈయనలో ఉండేటటువంటి ఆ పగ, అతని మీద ఉండేటటువంటి ఆ పగని ఇతను లోకుగా తీసుకున్నాడు, ఆసరాగా తీసుకున్నాడు. ఇతన్ని పాపం చక్కగా తనకు అనుకూలంగా పొగిడేసి మార్చుకున్నాడు. ఇతనితోటి చేయించుకోవాలని అనుకున్నాడు. సరే విశ్వామిత్రుడు తన కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. అరే రండర్రా చేద్దామన్నాడు. ఇలాంటి పనులు మేము కూడా చేయము అన్నారు వాళ్ళు, తన కొడుకులే. దాంతో వాళ్ళందరినీ శుభ్రంగా శపించి పారేశాడు ఆయన. మిగతా వాళ్ళందరినీ అడిగాడు. వాళ్ళు
చెయ్యమన్న వాళ్ళందరినీ కూడా తన కోపం వాళ్ళ మీద ఏదో రకంగా చూపించాడు. సరే, ఇంకా భయపడిపోయిన వాళ్ళు కొంతమంది వచ్చి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మరి ఒక పెద్ద ల్యాబొరేటరీ సెటప్ చేసాడో ఏమిటో మనకి తెలియదు. దాంట్లో ఏ రకమైనటువంటి ఫ్లైట్స్ తయారు చేశాడో కూడా మనకి తెలియదు. కానీ ఒక పెద్ద యజ్ఞం అయితే త్రిశంకుని బొందితోటే స్వర్గానికి టక్కుమని బటన్ నొక్కాడు. వాడు కాస్త పైకి వెళ్ళాడు వాడు. కానీ మరి ఆ లోకం దానికి తగింది కాదు కదా. అందుచేత అయ్యా నీకు ఇందులోకి రావడానికి తగినటువంటి ఫిట్నెస్ లేదా కనుక ఇందులోంచే బయటికి పోమని వాడు అక్కడి నుంచి తోసేశారు. వాడు ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాడు, అక్కడి నుంచి వాడు కిందకి తోశారు. మధ్యలో పడ్డాడు తల కిందులాగా. అమ్మో చస్తున్నాను మొర్రో అని అరిచాడు అక్కడి నుంచి వాడు మధ్యలోంచి. ఎక్కడి నుంచో ఈయన విన్నాడు, చూస్తున్నాడు. ఈయన రాకెట్ పంపించిన వాడు చూస్తుంటారు కదా, మానిటర్ చేస్తుంటారు కదా. సో ఈయన మానిటర్ చేస్తున్నట్టున్నాడు. ఈయన వాడు కింద పడుతున్నాడు. ఆగక్కడ అన్నాడు తన తపశక్తి. మధ్యలో ఆపాడు అతన్ని. తను చేసే కార్యాన్ని వీళ్ళు ఇంతలాగా తిరస్కరిస్తారా అనే ఒక పగ, ఒక పట్టుదల, తీవ్ర ఆవేశం అతనిలో పొంగుకొచ్చి, పోన్లే ఇక్కడ నువ్వు స్వర్గలోకంలోకి అక్కడికి వెళ్ళేది ఏంటి, ఆ పాతబడ్డ స్వర్గలోకంలోకి, నీకోసం కొత్త స్వర్గలోకమే సృష్టిస్తాను అని శుభ్రంగా ఇతని కోసం కొత్త లోకం తయారు చేసేసాడు. అన్యమింద్రం కరిష్యామి, ఇంకో ఇంద్రుణ్ణి కూడా తయారు చేసేస్తానన్నాడు తపశ్శక్తితోటి. విశ్వామిత్రుడు 10,000 ఏళ్ళు తపస్సు చేసేవాడిని, అద్భుతమైన శక్తి సంపాదించేవాడు, ఇలాంటి పాడు పనులకి వాడేవాడు. బుద్ధిమంతుడే, సాధకుడే, కానీ ఏం లాభం? ఏదో ఒక్కొక్క బలహీనత వల్ల మళ్ళీ అంత తపశ్శక్తిని కోల్పోతూ ఉండేవాడు అనమాట. సరే, ఇంకో ఇంద్రుని చేస్తాను అనగానే పాపం మిగతా వాళ్ళంతా పెద్దలంతా వచ్చి పట్టుకున్నారు అతన్ని. ఆయన బాబు ఎందుకు అనవసరంగా చేస్తావు, వాడే అసలు పాడు పని చేస్తున్నాడు, వాడికి నువ్వు చేసే సహకారం కూడా అట్లాంటిదే. సరే, ఇంతవరకు ఏదో లోకాన్ని సృష్టించావు, సృష్టికి ప్రతి సృష్టి నువ్వు చేస్తున్నావు. అన్నీ ఆ లోకంలో ఉండే వస్తువులన్నీ ఈ లోకంలో ఉండే వస్తువులకి ఈక్వల్గా తయారు చేశాడు అనమాట. మనకు ఇప్పుడు ఉండేటువంటి వస్తువులు కూడా అలాంటివన్నీ చాలా ఆయన తయారు చేసిన సృష్టి అని అంటుంటారు. ఏదో కొన్ని కూరలు, కొన్ని పప్పులు, కొన్ని దినుసులు, ఇలాంటివన్నీ అన్నమాట. మొత్తాన్ని తయారు చేశాడు. సరే, ఇంద్రుడిని తయారు చేయొద్దు అని వీళ్ళంతా ప్రార్థన చేస్తే పాపం ఏ స్థితిలో ఉన్నాడో ఏమిటో కాస్త జాలి తలిచి, సరే ఇంద్రుడిని కొత్తగా మీరు చేయొద్దు అంటున్నారు కనుక నేను చేయను, వీడిని త్రిశంకునే అక్కడ ఇంద్రుడిగా పెడతానన్నాడు ఆయన. వాడెలా ఉన్నాడు? వాడు తల్లకిందులో ఉన్నాడు. అంచేత మొత్తం ఆ లోకాన్ని అంతటిని తల్లకిందుల లోకం కింద తయారు చేశాడు దాన్ని. దాంట్లో తల్లకిందులు త్రిశంకు కానీ ఇంద్రుడిగా పెట్టారు అక్కడ. పోయి చేసుకొని నీ పని అన్నాడు ఆయన. అంటే పెద్దలు చెప్పిన మాట విననందుకు వాడు ఇక్కడ భ్రష్టుడయ్యాడు, అక్కడ భ్రష్టుడయ్యాడు, త్రిశంకు స్వర్గంలో పడ్డాడు అనమాట. వాడు దేనికి కానటువంటి కొత్త స్థితికి వెళ్ళాడు. వాణ్ణి మనం అజ్ఞుడు అని అంటాం. వాడు తెలివికి తక్కువేం లేదు, కానీ నడవలసిన మార్గంలో నడిచేటట్టు లేదు. అది అజ్ఞత. ఈ అజ్ఞత వల్ల పెద్దలు చెప్పేటువంటి మాటల మీద శ్రద్ధ ఏర్పడదు. అప్పుడు వాడు అశ్రద్ధ ధానుడవుతాడు. వాళ్ళు నయా నీకు ఇలాంటి నష్టం వస్తుందయ్యా అని చెబితే ఏమిటో పెద్ద ఏం వస్తుంది కనుక అంటూ తను చేయాల్సిన దాని మీద తానే సొంత నిర్ణయాలు చేయడం ప్రారంభం చేస్తాడు. సో ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, తన్ నెంజిల్ తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశ వరవార్తదెన్బర్ మూర్ఖరావార్ అంటారు మనవాడ మహామునులు అనేటటువంటి ఒక మహానుభావులు. తన మనసులో ఏది తోస్తే అదే, దాన్నే సమర్థించుకుంటూ ఇదే శాస్త్రం అనంటూ దానికే తను కట్టుబడి తన వాళ్ళందరినీ అట్లాగే నడిపించి ఇట్లా చేసేటువంటి వాడు భ్రష్టుడవుతాడు. తన తోటి వారందరినీ కూడా భ్రష్టులనిగా తయారు చేస్తాడు. వాడు అజ్ఞుడు. అజ్ఞశ్చ వినశ్యతి, అశ్రద్ధధానశ్చ వినశ్యతి, సంశయాత్మా వినశ్యతి, నాయం లోకోస్తి న పరః అస్తి
న సుఖం సంశయాత్మనః. కనుక వాడి సుఖం అనేటటువంటిది జీవితంలో ఉండదు, ఇహలోకంలో ఉండదు, పరలోకంలో కూడా ఉండదు సుమా. అంటే అది ఎప్పుడు కూడా పెద్దలు చూపిన మార్గాన్ని తిరస్కరించడం అనేటటువంటిది తగిన పని కాదు. అయితే పెద్దలు అనగానే వయస్సులో ఏదో పెద్ద ఆకారం అని కాదు, హితము చెప్పగలిగినటువంటి స్థితి ఉంటే వాళ్ళు మన హితం కోసం పాటుపడుతూ ఉండేవాళ్ళు ఎవరైతే వాళ్ళే పెద్దలండి. వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు. హిరణ్యకశిపుడు మనం పేరు విని ఉంటాం. వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు, లేక పుట్టిన పిల్లవాడు, కానీ మంచి పిల్లవాడు. తండ్రికి కూడా హితం చెప్పాడు. తండ్రి నువ్వు అలా ఉండద్దా, నువ్వు దానవాగ్రణి అయితే అవ్వచ్చు, దానవులందరికీ కూడా నువ్వు చాలా గొప్పవాడివి పెద్దవాడివి అవ్వచ్చు, కానీ భగవంతుని తిరస్కరించడం, భగవంతుడి యొక్క ఉనికిని అంగీకరించకపోవడం, దాన్ని సంశయించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు. భగవంతుణ్ణి తిట్టినంత వరకు ఆయనకేం కాలేదండి హిరణ్యకశిపుడికి. కానీ భగవన్ మార్గాన్ని చూపేటటువంటి ప్రహ్లాదుణ్ణి హింసించడం ప్రారంభించేసిన తర్వాత ఆయన యొక్క పతనం ఆరంభమైంది. ప్రాణం కోల్పోవలసి వచ్చింది చివరికి. హిరణ్యకశిపుడి విషయంలో ఇది మనం చూస్తున్నాం. దానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా ఏం లేదండి, ఎవరికైనా అది తప్పదు. అది సీతమ్మ చాలా గొప్పది కదా, కానీ మార్గదర్శకుడు చెప్పినటువంటి మాటని వినాలి అని ఆడికి అనిపించలా. మొట్టమొదటి రాముడు చెప్పాడు, సీతే బంగారు లేళ్ళు ఉండబోయి. లక్ష్మణస్వామి తర్వాత చెప్పాడు, అమ్మా లోకంలో ఎక్కడ ఇలాంటి రంగుండే లేడులు ఉండవు, పైగా లేళ్ళు ఒంటరిగా తిరగవు, లేళ్ళు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగానే తిరుగుతాయి. జంతువుల్లో ఒక లక్షణం ఉంది, తన తోటి జంతువుని అది మూర్ఖని తెలుసుకుంటాయి, వాసన చూసి తెలుసుకుంటాయి. కానీ ఇప్పుడు నువ్వు చూసేటటువంటి ఈ బంగారు జంతువు ఉందే, ఇది తప్పనిసరిగా ఎవడో ఒక మారీచుడు లాంటి వాడి మాయ, దాంట్లో సందేహం లేదు. కారణం చూడండి, మిగతా జంతువులన్నీ అక్కడికి వస్తున్నాయి, దాని దగ్గరికి వచ్చే వాసన చూస్తున్నాయి, చెంగుమని వెనక్కి భయంతో గెంతి పారిపోతున్నాయి. మరి అది లేడని ఎలా అనుకుంటావు తల్లి? అంచేత అది కాదు అని ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నో రకాలుగా చెప్పాడు, యుక్తియుక్తంగా చెప్పాడు. కానీ ఎన్ని చెప్పినా ఆవిడకి అది ఎక్కలేదు. నిర్బంధించింది, రాముడిని పంపించింది, నిర్బంధించింది, లక్ష్మణుని పంపించింది. చివరికి పర్యవసానం లంకలో పడింది. నిజానికి అంత గొప్ప మహనీయురాలైనటువంటి ఆమె రాముణ్ణి దూరం చేసుకుంది, లక్ష్మణుని దూరం చేసుకుంది, హితం చెప్పే దైవాన్ని దూరం చేసుకుంది, హితం చెప్పే పెద్దల్ని దూరం చేసుకుంది. లంకా నగరంలో పడి నానా రకాల యాతనల్ని అనుభవించాల్సి వచ్చింది సీతమ్మ. మనకి ఈ విషయం తెలుసు, రామాయణంలో మనం చదివాం. అందుచేత పెద్దలు చూపినటువంటి మార్గాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించడం అనేటటువంటిది శ్రేయస్కరం కాదు. వారు మనకు అందించేటటువంటి నిర్ణయాలని మనం మొట్టమొదటి అంగీకరించాలి. దాని మీద నువ్వు కొత్తగా ఇంకా ఏమైనా పరిశీలన చేయాలంటే ఓకే, తప్పకుండా చేసుకోవచ్చు. కానీ మొట్టమొదటి నుంచే అదవునో కాదో, సరో కాదో, పని చేస్తుందో పని చేయదో, ఇది మనకి తగిందో తగందో, సందేహం ఏమిటిది? ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఏదైనా ఒక వ్యాధో మరొకటో వస్తే మన అమ్మ నాన్న మనని తీసుకెడతారు డాక్టర్ దగ్గరికి, మందులు ఇప్పిస్తారు. అమ్మో అసలు ఈ డాక్టర్ సరైన వాడో కాడో, వాడు ఇచ్చే మందు సరైనదో కాదు, వాడి ప్రిస్క్రిప్షన్ సరో కాదు, వాడి సర్టిఫికేట్ అక్కడ హాస్పిటల్లో పెట్టుకుంది కూడా సరైనదో కాదు, అసలు ఈ నిజంగా జెన్యున్గా డాక్టరో కాడో, నీ సందేహాలన్నిటికీ సమాధానాలు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు ముందర నువ్వు ఆ మందు నీ జ్వరానికి తగ్గట్టుగా వాడి తగ్గించుకుని అప్పుడు పరిశీలన చేయి, నో ప్రాబ్లం. లేదండి ఆ మందు వాడితే ప్రాణం పోతే, వాడు సరైన వాడు కాకుండా ఉండి ఇచ్చిందేదో తీసుకుని
దాంతో ఉపద్రవం వస్తే మరి అప్పుడేం చేయాలి అని సందేహం రావచ్చు, కరెక్టే. కానీ ఎవడిని మనం ఆశ్రయిస్తాం డాక్టర్ కింద? మనం వెళ్ళి కొత్తగా గుర్తించిన వాడిని కాదు. మన పెద్దవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మనకంటే పూర్వులు 1కి 10 సార్లు అవసరం ఏర్పడినప్పుడు వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు ఇచ్చిన మందులు వాడి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న అనుభవం అనేటటువంటిది ఒకటి ఉన్నట్టయితే వాళ్ళు చెప్పిన వాళ్ళని నువ్వు అంగీకరించవచ్చు. నువ్వు నిర్ణయం చేసుకుని చేయక్కర్లా. మళ్ళీ మనం నిర్ణయం చేయవాడగానే మళ్ళీ ఇలాగే ఉంటుంది కదా. మనం సరైన నిర్ణయం చేయలేకపోవచ్చు, ఉన్నదాన్ని వాస్తవాన్ని మనం గమనించలేకపోవచ్చు, గుర్తించలేకపోవచ్చు. మనకి కొంతవరకే తెలుస్తుంది. మనకి చూడండి, మనకి పెన్ అనగానే ఓ ఇదే పెన్ను, ఇదే రాస్తోంది అని అనిపిస్తుంది. ఇది రాస్తుందా లేదా ముందుండే అంచు రాస్తుందా? అంచే రాస్తుంది అనుకుంటాం, కొంతకాలం రాసిన తర్వాత రాయడం మానేస్తుంది. ఎందుకని? ఈ అంచుకి వెనక నుంచి దాన్ని అందించేటటువంటి వెనకట్ల ఒక బాడీ ఉంది. అయితే ఆ బాడీయా మనకి నిజంగా రాసేది కాదు, అందులో దాన్ని పోసేటువంటి ఒక ఇంక్ ఉంది. అది దాంట్లో పోస్తే దాన్ని సవ్యంగా పెడితే అప్పుడు దానికి కావాల్సినటువంటి ఈ పారాఫెర్నల్ అంతా తయారు చేస్తే అప్పుడు నువ్వు దాన్ని, అది కూడా నీకు మళ్ళీ రాతొస్తే అప్పుడు ఇది ఇంత చేసినటువంటి ప్రయోజనం. మరి రాకపోతే చూడండి, మనం గతంలో పెట్టుకున్న కళ్ళజోడు పెట్టుకుంటే చదువు వచ్చేస్తున్నాను అనుకుని పాప శుభ్రంగా కళ్ళజోడు పెట్టుకోవడానికి వెళ్ళాటండి కళ్ళజోడు దుకాణానికి. వాడు అక్షరాలని చూపిస్తే వీడికి ఏం కనపట్లేదు అంటున్నాడు, తెలియదు అంటున్నాడు. అబ్బాయి ఏం తెలియట్లేదు అన్నాడు. తన దగ్గర అన్ని పవర్లు పెట్టాడు వాడికి, ఏది తెలియదు అంటున్నాడు. చివరికి డౌట్ వచ్చింది ఆయనకి. మరి నీకు అక్షరాలు వచ్చిందిరా అని అడిగాడు. రావు అన్నాడు. మరి నన్ను ఎందుకు ఎంత సెలవు పెడుతున్నావు నువ్వు అంటే, అవును అక్కడక్కడ చూస్తాను కళ్ళజోడు పెట్టుకుని శుభ్రంగా కాళ్ళు పైకి పెట్టుకుని వాళ్ళంతా హాయిగా చదువుతుంటే కళ్ళజోడు పెట్టుకుంటే చదువు వస్తుంది అనుకున్నాను. ఇది అజ్ఞత, ఇది పిచ్చితనం అంటాం. పెద్దలు చూపించినటువంటి మార్గంలో నువ్వు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శ్రద్ధ నీకుండాలి, సంశయాలు నీకు లేకుండా ఉండాలి. అప్పుడు వాళ్ళ మార్గంలో విశ్వాసంతో నువ్వు నడవాలి. అప్పుడు నీకు తప్పకుండా సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఆనందం నువ్వు పొందగలుగుతావు. లేకపోతే నా సుఖం సంశయాత్మనః, వాడు శాంతిని నా అధిగచ్చతి. ఇది ఉంటే ఎస్ నిర్వాణం, ఏదో శాంతి పరమాం సుసుఖం సహ అధిగచ్చతి. వాడు పొందాల్సిందేదో వాడు పొందగలుగుతాడు. 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ కర్మాచరణకి అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని మనం సాధించడం ఎంత కష్టమో చెప్తున్నాడు. జ్ఞానాన్ని సాధిస్తేనే ఆచరించే కర్మ సరైనది అవుతుంది. ఈ జ్ఞానం సరైనది కాకపోతే, అంటే వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ సరైనది కాకపోతే, వాహనం గొప్పదైనప్పటికీ కూడా ఉపయోగం ఏమిటి కనుక? నీకు వాహనం బాగుండాలి, వాహనాన్ని నడిపించేటటువంటి ఆ ఇంధనము బాగుండాలి, సాధన సామగ్రి బాగుండాలి. అప్పుడు నువ్వు హాయిగా చేయాల్సినటువంటి ప్రయాణాన్ని ఏ శ్రమ లేకుండా, ఇబ్బందికరం కాకుండా గమ్యం వైపు చేరగలుగుతావు, గమ్యాన్ని సాధించగలుగుతావు. ఇది 40వ శ్లోకం దాకా స్వామి చెప్పాడనమాట. ఇది కలిగితే మనకి ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని చెబుతూ అధ్యాయాన్ని ముగింపు వైపు తీసుకువెడతాడు. 4వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.